నమస్కారం. హ. భారత రాజ్యాంగం, దాని చారిత్రక నేపథ్యం, ఇంకా నిర్మాణం గురించి ఈరోజు మనం కొంచెం లోతుగా పరిశీలిద్దాం. నమస్కారం. ముఖ్యంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 లాంటి పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఇది చాలా కీలకమైన అంశం కదా. అవును, ఖచ్చితంగా. మన దగ్గర ఉన్న సోర్స్ మెటీరియల్ ఆధారంగా ఈ మొత్తం ప్రయాణంలోని ముఖ్య ఘట్టాలు, ఆసక్తికరమైన మలుపులు, ఇంకా రాజ్యాంగ నిర్మాతల ఆలోచనలని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అవును, చాలా మంచి ఆలోచన. అసలు ఒక దేశానికి రాజ్యాంగం ఎందుకు? అది మన భారతదేశం లాంటి దేశానికి. అంటే ఇన్ని రకాల సంస్కృతులు, భాషలు, మతాలు. నిజమే. భిన్నత్వంలో ఏకత్వమంటాం కదా. అదే. అలాంటి దేశానికి రాజ్యాంగం ప్రాముఖ్యత ఏంటి? ఇది కేవలం చట్టాల పుస్తకం కాదు. అది మన జాతి ఆశయాలకు, ఆకాంక్షలకు ఒక అద్దం లాంటిది. ఈ చరిత్రని తెలుసుకుంటేనే మన ప్రస్తుత వ్యవస్థ ఎలా ఏర్పడిందో అర్థమవుతుంది. కరెక్ట్. అసలు ఈ రాజ్యాంగం అనే ఆలోచన ఎక్కడ మొదలైంది? గ్రీకుల కాలం నుంచే ఉందంటారు గదా. ఆధునిక కాలంలో చూస్తే అలిఖిత రాజ్యాంగానికి ఉదాహరణగా బ్రిటన్ని, లిఖిత రాజ్యాంగానికి అమెరికాని చెప్పుకుంటాం. సరే, మరి మన భారతదేశ విషయానికొస్తే ఈ రాజ్యాంగ పరిణామ క్రమాన్ని ఎలా చూడాలి? దశలవారీగా విభజించారా? అవును, బీసీ రావత్ లాంటి చరిత్రకారులు దీన్ని ఒక 6 దశలుగా విభజించారు. అందులో మొదటి దశ అంటే సుమారుగా 1600 నుంచి 1773 వరకు. అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ కేవలం వ్యాపారం కోసమే వచ్చింది. కానీ నెమ్మదిగా ప్లాసీ యుద్ధం 1757, తర్వాత బక్సార్ యుద్ధం 1764, వీటి తర్వాత రాజకీయ శక్తిగా మారింది. బెంగాల్, బీహార్, ఒరిస్సాపై వాళ్లకధికారం వచ్చింది. ఆ తర్వాతే కదా కంపెనీలో అవినీతి పెరిగిపోయిందని బ్రిటిష్ ప్రభుత్వం జోక్యం చేసుకోవడం మొదలైంది. అదే రెండో దశకు దారితీసిందా? ఖచ్చితంగా. రెండో దశ అంటే 1773 నుంచి 1858 వరకు. ఈ కాలంలోనే బ్రిటిష్ ప్రభుత్వం కంపెనీ కార్యకలాపాలను నియంత్రించడానికి గట్టిగా ప్రయత్నించింది. దీనికి మొదటి అడుగు 1773 రెగ్యులేటింగ్ చట్టం. ఓ, రెగ్యులేటింగ్ చట్టం. అవును. అప్పటి బ్రిటిష్ ప్రధాని లార్డ్ నార్త్ దీన్ని ప్రవేశపెట్టారు. భారతదేశంలో కంపెనీ వ్యవహారాలను ఒక పద్ధతిలోకి తేవడానికి బ్రిటిష్ వాళ్ళు చేసిన మొదటి ముఖ్యమైన ప్రయత్నమిదే అన్నమాట. దీనివల్ల ఏం మార్పులొచ్చాయి? ప్రధానంగా బెంగాల్ గవర్నర్ పదవిని బెంగాల్ గవర్నర్ జనరల్గా మార్చారు. వారెన్ హేస్టింగ్స్ మొదటి గవర్నర్ జనరల్ అయ్యారు. ఇంకా మద్రాస్, బాంబే ప్రెసిడెన్సీలు కొన్ని విషయాల్లో బెంగాల్ గవర్నర్ జనరల్కు లోబడి ఉండేలా చేశారు. కలకత్తాలో ఒక సుప్రీంకోర్టును కూడా ఏర్పాటు చేశారు 1774లో. అంటే కంపెనీపై ప్రభుత్వ నియంత్రణకు ఇది మొదటి అడుగనమాట. సరే, మరి దీని తరువాత వచ్చిన 1784 పిట్స్ ఇండియా చట్టం ప్రాముఖ్యత ఏంటి? మంచి ప్రశ్న. రెగ్యులేటింగ్ చట్టంలో కొన్ని లోపాలున్నాయి. వాటిని సరిదిద్దడానికి, ఇంకా కంపెనీపై ప్రభుత్వ పట్టును పెంచడానికి ఈ పిట్స్ ఇండియా చట్టం తెచ్చారు. దీని ప్రత్యేకత ఏంటంటే ఒక రకమైన ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టింది. ద్వంద్వపాలన అంటే కంపెనీ యొక్క వ్యాపార వ్యవహారాలను చూడ్డానికి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, ఇది కంపెనీ బాడీ, అలాగే ఉంచారు. కానీ రాజకీయ, సైనిక, రెవెన్యూ వ్యవహారాలను పర్యవేక్షించడానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే కొత్త ప్రభుత్వ సంస్థను ఏర్పాటు చేశారు. ఓ, అలాగా. అంటే అధికారం పంచుకున్నట్టయింది. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వ నియంత్రణ బాగా పెరిగిందన్నమాట. కంపెనీ వ్యవహారాలపై బ్రిటిష్ ప్రభుత్వానికి పూర్తి అజమాయిషీ వచ్చింది. అర్థమైంది. ఆ తర్వాత చార్టర్ చట్టాలు వరుసగా వచ్చాయి. ప్రతి 20 ఏళ్లకొకసారి కంపెనీ అధికారాలను రిన్యూ చేయడానికి తెచ్చారు గదా. వాటిలో ముఖ్యమైనవేవి? అవును, కరెక్ట్. 1793 చట్టం కేవలం కంపెనీ వ్యాపార హక్కులను ఇంకో 20 ఏళ్లు పొడిగించింది. కాని 1813 చట్టం అది కొంచెం ముఖ్యమైనది. ఎందుకంటే అది భారతదేశంలో కంపెనీకున్న వ్యాపార గుత్తాధిపత్యాన్ని రద్దు చేసింది. అంటే ఇతర బ్రిటిష్ కంపెనీలు కూడా వచ్చి వ్యాపారం చేసుకోవచ్చు. అయితే తేయాకు వ్యాపారం, చైనాతో వ్యాపారం, వీటిపై కంపెనీ గుత్తాధిపత్యం కొనసాగింది. ఇంకా మొదటిసారిగా భారతీయుల విద్యాభివృద్ధి కోసం ఏటా ₹1,00,000 కేటాయించాలని ఈ చట్టం చెప్పింది. క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి రావడానికి కూడా అనుమతి ఇచ్చింది. ఆసక్తికరంగా ఉంది. ఇక 1833 చట్టం, దాని ఒక మైలురాయి అంటారు. ఎందుకు అంత ప్రాముఖ్యత? 1833 చట్టం నిజంగా ఒక టర్నింగ్ పాయింట్.
ఎందుకంటే ఇది బ్రిటిష్ వాళ్ల కేంద్రీకృత పాలనకు ఒక రకంగా తుదిరూపమిచ్చింది. బెంగాల్ గవర్నర్ జనరల్ పదవిని భారతదేశ గవర్నర్ జనరల్గా మార్చారు. ఓ, అంటే మొత్తం భారతదేశానికి ఒకే గవర్నర్ జనరల్. అవును, విలియం బెంటింక్ మొదటి భారతదేశ గవర్నర్ జనరల్ అయ్యారు. అతనికి దేశంలోని మొత్తం బ్రిటిష్ ఇండియా ప్రాంతాలపై సివిల్, మిలిటరీ అధికారాలిచ్చారు. మద్రాస్, బొంబాయి గవర్నర్లకున్న శాసనాధికారాలను తీసేశారు. అంటే అధికారాలన్నీ కేంద్రం చేతిలోకి వెళ్లాయి. ఖచ్చితంగా. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ చట్టంతో ఈస్ట్ ఇండియా కంపెనీ పూర్తిగా ఒక పరిపాలనా సంస్థగా మారిపోయింది. దాని వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా ఆగిపోయాయి. ఆ, ఇంకోటి, మెకాలే అధ్యక్షతన ఒక లా కమిషన్ను కూడా ఏర్పాటు చేశారు, చట్టాలను క్రోడీకరించడానికి. చాలా పెద్ద మార్పులు. సరే, ఇక చివరి చార్టర్ చట్టం 1853. అది కూడా కొన్ని ముఖ్యమైన మార్పులు తెచ్చిందా? అవును, 1853 చట్టం కూడా కీలకమే. మొట్టమొదటిసారిగా గవర్నర్ జనరల్ కౌన్సిల్ యొక్క శాసన లెజిస్లేటివ్ విధులను, కార్యనిర్వాహక ఎగ్జిక్యూటివ్ విధులను వేరుచేసింది. అంటే సెపరేషన్ ఆఫ్ పవర్స్ లాగా. కొంతవరకు. చట్టాలు చేయడానికి ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనే ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇదొక చిన్న పార్లమెంట్లా పనిచేసిందన్నమాట. ఇంకో ముఖ్యమైన విషయం, సివిల్ సర్వీసెస్ పరీక్షలను భారతీయులకు కూడా అందుబాటులోకి తెచ్చింది. దీనికోసం 1854లో మెకాలే కమిటీని నియమించారు. అయితే ఈ చట్టంలో ఒక విషయం గమనించాలి. ఏంటది? ఇది కంపెనీ పాలనకి కాలపరిమితి ఏమీ చెప్పలేదు కదా. మిగతా చార్టర్ చట్టాల్లాగా 20 ఏళ్లు అని చెప్పలేదు. నిజమే, అది చాలా ముఖ్యమైన పాయింట్. అది ఒక రకంగా కంపెనీ పాలన త్వరలో ముగియబోతోందనడానికి సంకేతం లాంటిది. సరిగ్గా మీరు చెప్పినట్లే ఆ తర్వాత కొద్ది కాలానికే, అంటే 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగింది. అవును. ఆ తిరుగుబాటు కంపెనీ పాలన అంతానికి, బ్రిటిష్ రాణి ప్రత్యక్ష పాలన మొదలవ్వడానికి కారణమైంది. అదే మనం చెప్పుకునే మూడో దశ, అంటే 1858 నుంచి 1909 వరకు. అవును, 1857 తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం భారత ప్రభుత్వ చట్టం 1858, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858ని తీసుకొచ్చింది. దీన్ని యాక్ట్ ఫర్ గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. మంచి ప్రభుత్వం కోసమా? పేరుకలా పెట్టారు. దీని ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన పూర్తిగా రద్దయింది. భారతదేశ పరిపాలన బాధ్యతలను బ్రిటిష్ రాణి నేరుగా స్వీకరించింది. అప్పటిదాకా ఉన్న భారతదేశ గవర్నర్ జనరల్ పదవి పేరు వైస్రాయ్గా మారింది. అంటే వైస్రాయ్ అంటే రాణి ప్రతినిధి అన్నమాట. లార్డ్ కానింగ్ మొదటి వైస్రాయ్ అయ్యారు. ఇంకా లండన్లో భారత రాజ్య కార్యదర్శి, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అనే ఒక కొత్త క్యాబినెట్ మంత్రి పదవిని సృష్టించారు. అతనికి సలహా ఇవ్వడానికి 15 మంది సభ్యులతో ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. ఇంతకుముందున్న ద్వంద్వ పాలన, అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ రద్దయ్యాయి. ఓకే, ఈ అధికార మార్పిడి తర్వాత పాలనలో భారతీయుల భాగస్వామ్యం పెంచడానికి ఏమైనా ప్రయత్నాలు జరిగాయా, లేక అంతా బ్రిటిష్ వాళ్లే చూసుకున్నారా? నెమ్మదిగా, చాలా నెమ్మదిగా కొన్ని ప్రయత్నాలు మొదలయ్యాయి. అందులో 1861 కౌన్సిల్ చట్టం, ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1861 కొంచెం ముఖ్యమైనది. ఏం జరిగింది ఆ చట్టంలో? ఇది శాసన నిర్మాణ ప్రక్రియలో, అంటే చట్టాలు చేయడంలో భారతీయులను కూడా అనధికార సభ్యులుగా చేర్చుకోవడానికి వైస్రాయ్కు అధికారం ఇచ్చింది. ఆహా, అంటే భారతీయులకు అవకాశం దొరికింది. అవును, అప్పటి వైస్రాయ్ లార్డ్ క్యానింగ్ 3 భారతీయులను, బెనారస్ రాజు, పాటియాలా మహారాజు, సర్ దినకర్ రావు తన లెజిస్లేటివ్ కౌన్సిల్కు నామినేట్ చేశారు. అలాగే లార్డ్ క్యానింగ్ అంతకుముందే ప్రవేశపెట్టిన పోర్ట్ఫోలియో విధానానికి, అంటే వేర్వేరు సభ్యులకు వేర్వేరు శాఖలు కేటాయించడానికి ఈ చట్టం అధికారిక గుర్తింపునిచ్చింది. ఇంకో ముఖ్యమైన విషయం, బాంబాయి, మద్రాస్ ప్రెసిడెన్సీలకు వాళ్ల శాసనాధికారాలను తిరిగి ఇచ్చారు. ఇది వికేంద్రీకరణకు మొదటి అడుగు. వైస్రాయ్కి ఆర్డినెన్స్లు జారీ చేసే అధికారం కూడా వచ్చిందంటారు కదా? అవును, అత్యవసర పరిస్థితుల్లో కౌన్సిల్ అనుమతి లేకుండా ఆర్డినెన్స్లు జారీ చేసే అధికారం వైస్రాయ్కి ఈ చట్టం ఇచ్చింది. సరే, తరువాత 1892 కౌన్సిల్ చట్టం వచ్చింది. దీని వెనుక భారత జాతీయ కాంగ్రెస్ ప్రభావం ఉందంటారు. నిజమే, 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది కదా. అవును. ఆ తర్వాత పాలనలో సంస్కరణలు కావాలని, భారతీయుల ప్రాతినిధ్యం పెంచాలని ఒత్తిడి పెరిగింది. దాని ఫలితంగానే 1892 చట్టం వచ్చింది. దీనివల్ల ఏం మారింది? ఇది కేంద్ర, రాష్ట్ర శాసన మండళ్లలో అనధికార సభ్యుల సంఖ్యను పెంచింది. అంతకన్నా ముఖ్యంగా పరోక్ష ఎన్నికల పద్ధతిని పరిమితంగా ప్రవేశపెట్టింది. అంటే కొన్ని సంస్థల ద్వారా సభ్యులని ఎన్నుకునే పద్ధతి మొదలైంది. ప్రత్యక్ష ఎన్నికలు కాదా? కాదు, పరోక్ష ఎన్నికలే. అయినా అదొక ముందడుగు. ఇంకోటి, సభ్యులకు
బడ్జెట్పై చర్చించే హక్కు ఇచ్చారు. అలాగే కొన్ని షరతులతో కార్యనిర్వాహక వర్గాన్ని ప్రశ్నలడిగే హక్కు కూడా కల్పించారు. అంటే నెమ్మదిగా అయినా భారతీయుల భాగస్వామ్యం పెరుగుతూ వచ్చింది. కాని అసలైన అధికారాలు మాత్రం బ్రిటిష్ వాళ్ల చేతుల్లోనే ఉండిపోయాయి. అవును, అది నిజం. ఇక 4వ దశ 1909–1935. ఇది చాలా కీలకమైనది. మింటో మార్లే సంస్కరణలతో మొదలైంది కదా. అవును, భారత కౌన్సిల్ చట్టం 1909, దీన్నే మింటో మార్లే సంస్కరణలు అంటారు. ఇది చాలా ముఖ్యమైనది, కానీ అదే సమయంలో చాలా వివాదాస్పదమైనది కూడా. ఎందుకని? ఏం జరిగింది ఈ చట్టంలో? ఇది కేంద్ర రాష్ట్ర శాసనమండల పరిమాణాన్ని గణనీయంగా పెంచింది. సభ్యులకు అనుబంధ ప్రశ్నలు అడిగే హక్కు, బడ్జెట్పై తీర్మానాలు ప్రవేశపెట్టే హక్కు వంటివి ఇచ్చింది. వైస్రాయ్ యొక్క కార్యనిర్వాహక మండలిలో మొట్టమొదటిసారిగా ఒక భారతీయుడికి సభ్యత్వం కల్పించారు. సత్యేంద్ర ప్రసాద్ సిన్హా అలా నియమితులైన మొదటి భారతీయుడు. అదొక మంచి పరిణామమే కదా. అవును, కాని అత్యంత వివాదాస్పదమైన, దూరగామి ప్రభావం చూపిన అంశం వేరే ఉంది. అదేంటంటే ముస్లింలకు ప్రత్యేక మత నియోజకవర్గాలు, సెపరేట్ ఎలక్టొరేట్స్. ప్రత్యేక నియోజకవర్గాల అంటే ముస్లిం సభ్యులను కేవలం ముస్లిం ఓటర్లు మాత్రమే ఎన్నుకుంటారు. ఇది అధికారికంగా మత ప్రాతిపదికన రాజకీయ విభజనకు బీజం వేసింది. అందుకే అప్పటి భారత రాజ్య కార్యదర్శి మార్లే వైస్రాయ్ మింటోకు రాసిన లేఖలో, మనం ఇప్పుడు నాగుపాము పళ్లం నాటుతున్నాం, దాని ఫలితం చేదుగా ఉంటుంది అని అన్నారని చెప్తారు. లార్డ్ మింటోను మత నియోజకవర్గాల పితామహుడు అని అంటారు. ఓహ్, ఇది నిజంగా చాలా తీవ్రమైన విషయం. ఇదే భవిష్యత్తులో దేశ విభజనకు దారి తీసిందని చాలామంది అంటారు కదా. అవును, ఆ విమర్శ ఉంది. నెహ్రూ లాంటి వాళ్ళు దీన్ని తీవ్రంగా విమర్శించారు. సరే, దీని తర్వాత వచ్చిన ముఖ్యమైన చట్టం మాంటెగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు, అంటే భారత ప్రభుత్వ చట్టం 1919. దీని నేపథ్యమేంటి? అప్పటికి మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది. భారతదేశంలో హోంరూల్ ఉద్యమం ఊపందుకుంది. జలియన్వాలాబాగ్ దురాంతం, రౌలత్ చట్ట వ్యతిరేకత వంటి సంఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో క్రమంగా బాధ్యతాయుత ప్రభుత్వాన్ని, రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తామని ఒక ప్రకటన చేసింది. దాని ఫలితమే ఈ 1919 చట్టం. మరి ఈ చట్టం తెచ్చిన ముఖ్యమైన మార్పులేమిటి? చాలా మార్పులొచ్చాయి. కేంద్ర శాసనసభలో మొదటిసారిగా ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఎగువ సభ కౌన్సిల్ ఆఫ్ స్టేట్, దిగువ సభ లెజిస్లేటివ్ అసెంబ్లీ. కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాలను స్పష్టంగా విభజించారు. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా అని 2 లిస్టులు తయారుచేశారు. ఆసక్తికరంగా ఉంది. మరి రాష్ట్రాల స్థాయిలో ద్వంద్వ పాలన అనే ఒక కొత్త సంక్లిష్టమైన వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఇది చాలా ముఖ్యమైన ప్రయోగం. ద్వంద్వ పాలన వినడానికి కొంచెం గందరగోళంగా ఉంది. అంటే ఏంటి? అది విజయవంతమైందా? ద్వంద్వ పాలన కింద రాష్ట్రాల పరిధిలోని అంశాలను 2గా విభజించారు. ఒకటి రిజర్వ్డ్ జాబితా, రెండోది ట్రాన్స్ఫర్డ్ జాబితా. రిజర్వ్డ్, ట్రాన్స్ఫర్డ్. అవును, పోలీస్, జైళ్లు, నీటిపారుదల, ఆర్థికం వంటి కీలకమైన అంశాలు రిజర్వ్డ్ జాబితాలో పెట్టారు. వీటిని గవర్నర్ తన కార్యనిర్వాహక కౌన్సిలర్ల, వీళ్లు బ్రిటిష్ వాళ్లు, సహాయంతో నిర్వహిస్తాడు. వీళ్లు శాసనసభకు బాధ్యత వహించరు. మరి ట్రాన్స్ఫర్డ్ జాబితా? విద్య, ఆరోగ్యం, స్థానిక స్వపరిపాలన, వ్యవసాయం వంటివి ట్రాన్స్ఫర్డ్ జాబితాలో పెట్టారు. వీటిని గవర్నర్ భారతీయ మంత్రుల సలహాతో నిర్వహిస్తాడు. ఈ మంత్రులు శాసనసభకు బాధ్యత వహిస్తారు. వినడానికి బాధ్యతాయుతంగానే అనిపిస్తోంది. కానీ అసలు సమస్య ఏంటంటే, ముఖ్యమైన అధికారాలు, నిధులు అన్నీ గవర్నర్, అతని కౌన్సిలర్ల చేతుల్లోనే ఉన్నాయి. మంత్రులకు నిజమైన అధికారాలు లేవు, నిధులపై నియంత్రణ లేదు. దాంతో ఈ ద్వంద్వ పాలనా ప్రయోగం పూర్తిగా విఫలమైంది. అర్థమైంది. ఈ చట్టం ఇంకా ఏమైనా మార్పులు తెచ్చిందా? ప్రత్యేక నియోజకవర్గాలను సిక్కులకు, ఆంగ్లో ఇండియన్లకు, యూరోపియన్లకు, భారతీయ క్రైస్తవులకు కూడా విస్తరించింది. ఓటు హక్కును కొంచెం విస్తరించారు, కానీ అది ఆస్తి, పన్ను, విద్య ఆధారంగానే ఉండేది. చాలా తక్కువ మందికి, బహుశా జనాభాలో 2.6% మందికి మాత్రమే ఓటు హక్కు ఉండేది. ఇంత తక్కువ? ఈ సంస్కరణలపై అప్పటి నాయకుల స్పందన ఎలా ఉంది? సహజంగానే అసంతృప్తి వ్యక్తమైంది. గాంధీజీ దీన్ని నేరమే అధికారమైతే అని అన్నారని బాలగంగాధర తిలక్ సూర్యుడు లేని ఉదయం అని వర్ణించారని అంటారు. అంటే సంస్కరణలు ఏమాత్రం సరిపోవని వారి ఉద్దేశ్యం.
ఈ అసంతృప్తి తర్వాత స్వయం పాలన కోసం పోరాటం మరింత తీవ్రమై ఉంటుంది. అవును. అప్పుడే సైమన్ కమిషన్, నెహ్రూ నివేదిక, రౌండ్ టేబుల్ సమావేశాలు ఇవన్నీ జరిగాయి కదా. అవును. 1919 చట్టం ఎలా పనిచేస్తుందో సమీక్షించడానికి 10 ఏళ్ల తర్వాత ఒక కమిషన్ను నియమిస్తామని ఆ చట్టంలోనే ఉంది. కానీ 2 ఏళ్లు ముందుగానే 1927లో సర్ జాన్ సైమన్ అధ్యక్షతన ఒక కమిషన్ను నియమించారు. అయితే అందులో ఒక్క భారతీయుడు కూడా లేడు కదా. అదే అసలు సమస్య. 7 సభ్యులుంటే అందరూ బ్రిటిష్ వాళ్లే. దాంతో దేశవ్యాప్తంగా సైమన్ గోబ్యాక్ నినాదాలతో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కాంగ్రెస్, ముస్లిం లీగ్ సహా చాలా పార్టీలు బహిష్కరించాయి. దానికి ప్రతిగా భారతీయులే రాజ్యాంగ ముసాయిదా తయారుచేశారు కదా, అదే నెహ్రూ నివేదిక. అవును. అప్పటి భారత రాజ్య కార్యదర్శి లార్డ్ బిర్కెన్హెడ్ భారతీయులందరికీ ఆమోదయోగ్యమైన రాజ్యాంగాన్ని తయారు చేసుకోగలరా అని సవాలు విసిరారు. దాన్ని స్వీకరించి మోతిలాల్ నెహ్రూ అధ్యక్షతన ఒక అఖిలపక్ష కమిటీ 1928లో ఒక నివేదికను తయారుచేసింది. అదే నెహ్రూ నివేదిక. ఏం సిఫార్సు చేసిందది? అది భారతదేశానికి డొమినియన్ స్టేటస్ కావాలని, 19 ప్రాథమిక హక్కులు ఉండాలని, కేంద్రంలో ద్విసభలతో కూడిన పార్లమెంట్, రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తి ఉండాలని, మత నియోజకవర్గాలు వద్దని సిఫార్సు చేసింది. అయితే దీనిపై కూడా పూర్తి ఏకాభిప్రాయం రాలేదు. ముఖ్యంగా ముస్లిం లీగ్ కొన్ని అభ్యంతరాలు చెప్పింది. ఈ ప్రతిష్టంభనను తొలగించడానికి రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయా? అవును. లండన్లో 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. 1930, 1931, 1932. మొదటిదానికి కాంగ్రెస్ వెళ్లలేదు. ఎందుకు? అప్పుడు శాసనోల్లంఘన ఉద్యమం జరుగుతోంది. తర్వాత గాంధీ ఇర్విన్ ఒప్పందం 1931 కుదిరి రెండో సమావేశానికి గాంధీజీ, కాంగ్రెస్ ఏకైక ప్రతినిధిగా హాజరయ్యారు. కాని అక్కడ మత ప్రాతినిధ్యం, ముఖ్యంగా అణగారిన వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాల సమస్యపై ఏకాభిప్రాయం కుదరలేదు. దాంతో గాంధీజీ నిరాశతో వెనుదిరిగారు. తర్వాతే కమ్యూనల్ అవార్డు వచ్చిందా? అవును. రెండవ సమావేశం విఫలమయ్యాక బ్రిటిష్ ప్రధాని రామ్సే మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డ్ 1932 ప్రకటించారు. ఇది ముస్లింలు, సిక్కులు, ఇతరులతో పాటు షెడ్యూల్డ్ కులాలకు, డిప్రెస్డ్ క్లాసెస్ కూడా ప్రత్యేక నియోజకవర్గాలు కల్పించింది. గాంధీజీ దీన్ని వ్యతిరేకించారు కదా. తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది హిందూ సమాజాన్ని విడదీస్తుందని భావించి పూనాలోని యరవాడా జైల్లో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. చివరికి అంబేడ్కర్ గారితో చర్చలు జరిగి పూనా ఒప్పందం, పూనా ప్యాక్ట్ కుదిరింది. దీని ప్రకారం షెడ్యూల్డ్ కులాలకు ప్రత్యేక నియోజకవర్గాల బదులు సాధారణ నియోజకవర్గాల్లోనే రిజర్వ్డ్ సీట్ల సంఖ్యను గణనీయంగా పెంచారు. 3 రౌండ్ టేబుల్ సమావేశం సంగతేంటి? దానికి కూడా కాంగ్రెస్ హాజరు కాలేదు. పెద్దగా ప్రాధాన్యత లేదు. అయితే ఈ 3 సమావేశాల్లో జరిగిన చర్చల ఆధారంగా బ్రిటిష్ ప్రభుత్వం ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. అదే తర్వాత 1935 భారత ప్రభుత్వ చట్టానికి ఆధారమైంది. ఓకే, ఇప్పుడు మనం 5వ దశకు వచ్చాం. 1935, 1947. ఈ దశలో వచ్చిన 1935 భారత ప్రభుత్వ చట్టం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, మన రాజ్యాంగానికి దాదాపు మూలం లాంటిదని అంటారు. దీని ముఖ్య లక్షణాలేంటి? అవును, అది నిజం. బ్రిటిష్ వాళ్లు భారతదేశం కోసం చేసిన చట్టాల్లో ఇది అతిపెద్దది, అత్యంత సమగ్రమైనది. ఇందులో 321 సెక్షన్లు, 10 షెడ్యూల్సున్నాయి. మన ప్రస్తుత రాజ్యాంగంలోని చాలా అంశాలకు, ముఖ్యంగా పరిపాలనాపరమైన వివరాలకు ఇది ఆధారంగా నిలిచింది. అంత పెద్ద చట్టమా? మరి ఇందులో ఏం చెప్పారు? ఇది మొట్టమొదటగా అఖిల భారత సమాఖ్యను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. అంటే బ్రిటిష్ ఇండియా ప్రావిన్సులు, స్వదేశీ సంస్థానాలు, ప్రిన్స్లీ స్టేట్స్ కలిసి ఒక సమాఖ్యగా ఏర్పడాలి. కానీ సంస్థానాలు చేరడానికి ఇష్టపడలేదు. దాంతో ఈ సమాఖ్య ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. అధికారాల విభజన ఎలా జరిగింది? కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికారాలను 3 జాబితాలుగా స్పష్టంగా విభజించింది. కేంద్ర జాబితా 59 అంశాలు, రాష్ట్ర జాబితా 54 అంశాలు, ఉమ్మడి జాబితా 36 అంశాలు. అవశిష్ట అధికారాలు, రెసిడ్యూరీ పవర్స్ మాత్రం వైస్రాయ్కే ఇచ్చారు. ఇది మన ప్రస్తుత 7వ షెడ్యూల్కు ఆధారం. రాష్ట్రాల్లో ద్వంద్వపాలన రద్దు చేశారన్నారు కదా. అవును, రాష్ట్రాల్లో ద్వంద్వపాలనను రద్దు చేసి ప్రాంతీయ స్వయంప్రతిపత్తి, ప్రొవిన్షియల్ ఆటానమీని ప్రవేశపెట్టారు. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు వాటి పరిధిలోని అంశాలపై పూర్తి అధికారం కలిగి ఉంటాయి.
మంత్రులు శాసనసభకు బాధ్యత వహిస్తారు. ఇది చాలా ముఖ్యమైన మార్పు. మరి కేంద్రంలో? విచిత్రంగా రాష్ట్రాల్లో రద్దు చేసిన ద్వంద్వపాలనను కేంద్రంలో ప్రవేశపెట్టారు. కేంద్ర జాబితాలోని అంశాలను రిజర్వ్డ్ రక్షణ, విదేశీ వ్యవహారాలు వంటివి విస్రాయ్ ఆధీనంలో, ట్రాన్స్ఫర్డ్ ఇతరాలు మంత్రుల ఆధీనంలోగా విభజించారు. కాని ఈ భాగం కూడా అమల్లోకి రాలేదు. ఇంకా ఏమైనా ముఖ్యమైన సంస్థలను ఏర్పాటు చేసిందా? ఢిల్లీలో ఒక ఫెడరల్ కోర్టును ఏర్పాటు చేసింది. ఇది 1937లో పనిచేయడం మొదలుపెట్టింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐను ఏర్పాటు చేసింది. ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పాటు రాష్ట్రాల్లో కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్లను ఏర్పాటు చేసింది. బర్మాను భారతదేశం నుంచి పూర్తిగా వేరు చేసింది. ఒరిస్సా, సింధ్ అనే కొత్త ప్రావిన్సులను ఏర్పాటు చేసింది. ఓటు హక్కును కొంచెం విస్తరించి జనాభాలో సుమారు 10% మందికి కల్పించింది. ఇంత పెద్ద చట్టం, ఇన్ని మార్పులు అయినా దీనిపై కూడా విమర్శలు వచ్చాయా? చాలా వచ్చాయి. ముఖ్యంగా కాంగ్రెస్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఎందుకంటే ఇది డొమినియన్ స్టేటస్ ఇవ్వలేదు. గవర్నర్ జనరల్కు, గవర్నర్లకు విపరీతమైన అధికారాలు ఇంకా ఉన్నాయి. అందుకే నెహ్రూ దీన్ని బలమైన బ్రేకులుండి ఇంజన్ లేని యంత్రం అని, ఇది కొత్త బానిసత్వానికి నాంది అని విమర్శించారు. జిన్నా అయితే దీన్ని పూర్తిగా చెడ్డది, పూర్తిగా ఆమోదయోగ్యం కానిది అన్నారు. అయినప్పటికీ ఈ చట్టం కింద ఎన్నికలు జరిగాయి కదా? అవును, 1937లో ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ పాల్గొని అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. కాని 1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలవగానే తమను సంప్రదించకుండా యుద్ధంలోకి దించారనే నిరసనగా కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజీనామా చేశాయి. రెండో ప్రపంచ యుద్ధం స్వాతంత్ర్య ప్రక్రియను బాగా వేగవంతం చేసింది అంటారు. అవును, యుద్ధంలో భారతీయుల సహకారం బ్రిటిష్ వారికి అత్యవసరమైంది. అందుకే వాళ్లు కొన్ని ప్రతిపాదనలు చేయడం మొదలుపెట్టారు. 1940లో వైస్రాయ్ లిన్లిత్గో ఆగస్ట్ ప్రతిపాదనలు, ఆగస్ట్ ఆఫర్ చేశారు. యుద్ధం తర్వాత డొమినియన్ స్టేటస్ ఇస్తామని, రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేస్తామని, అందులో ప్రధానంగా భారతీయులే ఉంటారని చెప్పారు. రాజ్యాంగ రచనా బాధ్యత భారతీయులదేనని బ్రిటిష్ ప్రభుత్వం అధికారికంగా అంగీకరించడం ఇదే మొదటిసారి. కానీ కాంగ్రెస్ దీన్ని తిరస్కరించింది. అవును. తర్వాత 1942లో జపాన్ ముప్పు పెరుగుతున్న సమయంలో సర్ స్టాఫర్డ్ క్రిప్స్ నాయకత్వంలో క్రిప్స్ మిషన్ వచ్చింది. క్రిప్స్ ప్రతిపాదనలేంటి? ఇది కూడా యుద్ధం తర్వాత డొమినియన్ స్టేటస్, ఎన్నికైన సభ్యులతో రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు, ప్రావిన్సులు కావాలంటే భారత్ యూనియన్ నుంచి విడిపోయే హక్కు వంటివి ప్రతిపాదించింది. కాని తక్షణమే పూర్తి బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఒప్పుకోలేదు. పాకిస్తాన్ ఏర్పాటు డిమాండ్ను పరోక్షంగా అంగీకరించినట్టుందని కాంగ్రెస్, స్పష్టంగా అంగీకరించలేదని ముస్లిం లీగ్ రెండు దీన్ని తిరస్కరించాయి. గాంధీజీ దీనిపై ఒక ఫేమస్ కామెంట్ చేశారు కదా? అవును, దీన్ని దివాళా తీస్తున్న బ్యాంక్ మీద ముందు తేదీ వేసి ఇచ్చిన చెక్కు, అ పోస్ట్ డేటెడ్ చెక్ ఆన్ అ క్రాషింగ్ బ్యాంక్ అని వ్యాఖ్యానించారు. ఈ క్రిప్స్ మిషన్ వైఫల్యం తర్వాతే గాంధీజీ క్విట్ ఇండియా, భారత్ చోడో ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఆ తర్వాత కూడా సిఆర్ ఫార్ములా, వేవెల్ ప్రణాళిక, సిమ్లా సమావేశం వంటి ప్రయత్నాలు జరిగాయి కానీ ఫలించలేదు. అవును, కాంగ్రెస్ లీగ్ మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నాలు జరిగాయి, కానీ విఫలమయ్యాయి. చివరకు 1946లో కేబినెట్ మిషన్ రాకతో ఒక ముఖ్యమైన ముందడుగు పడింది. అవును, బ్రిటన్లో క్లెమెంట్ అట్లీ నాయకత్వంలో లేబర్ పార్టీ అధికారంలోకొచ్చింది. ఆయన 3 కేబినెట్ మంత్రులను, పెథిక్ లారెన్స్ భారత రాజ్య కార్యదర్శి, స్టాఫర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్ భారతదేశానికి పంపారు. ఇదే కేబినెట్ మిషన్. ఈ మిషన్ సిఫారసులేంటి? ఇది పాకిస్తాన్ ఏర్పాటు డిమాండ్ను తిరస్కరించింది, ఎందుకంటే అది ఆచరణ సాధ్యం కాదని అభిప్రాయపడింది. బదులుగా బ్రిటిష్ ఇండియా ప్రావిన్సులు, స్వదేశీ సంస్థానాలతో కూడిన ఒక బలహీనమైన కేంద్ర ప్రభుత్వంతో కూడిన యూనియన్ను ప్రతిపాదించింది. ప్రావిన్సులను 3 గ్రూపులుగా విభజించింది. అన్నింటికన్నా ముఖ్యంగా భారతీయులతోనే ఒక రాజ్యాంగ పరిషత్తును, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ తక్షణమే ఏర్పాటు చెయ్యాలని, అలాగే అన్ని ప్రధాన పార్టీలతో ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని, ఇంటరిమ్ గవర్నమెంట్ ఏర్పాటు చెయ్యాలని సిఫారసు చేసింది. ఈ సిఫారసులను కాంగ్రెస్, లీగ్ అంగీకరించాయా? కొన్ని అభ్యంతరాలతో అయినా ప్రాథమికంగా రెండూ అంగీకరించాయి. దీని ఆధారంగానే 1946 జూలై, ఆగస్టులో రాజ్యాంగ పరిషత్తుకు పరోక్ష ఎన్నికలు జరిగాయి. సెప్టెంబర్ 1946లో నెహ్రూ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం కూడా ఏర్పడింది. లీగ్ మొదట చేరకపోయినా తర్వాత చేరింది.
ఆ తరువాత పరిణామాలు చాలా వేగంగా జరిగాయి. అట్లీ ప్రకటన, మౌంట్ బ్యాటన్ ప్రణాళిక, దేశ విభజన, స్వాతంత్ర్యం. అవును. 1947 ఫిబ్రవరి 20న బ్రిటిష్ ప్రధాని అట్లీ ఒక చారిత్రాత్మక ప్రకటన చేశారు. జూన్ 1948 నాటికి భారతదేశానికి అధికారాన్ని బదిలీ చేస్తామని ప్రకటించారు. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి లార్డ్ మౌంట్ బ్యాటన్ను చివరి వైస్రాయిగా పంపారు. మౌంట్ బ్యాటన్ రాగానే దేశ విభజన అనివార్యమని తేల్చేశారా? అవును. అప్పటికే దేశంలో మత ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరాయి. లీగ్ ప్రత్యక్ష కార్యాచరణకు పిలుపునిచ్చింది. దాంతో దేశ విభజన తప్పదని మౌంట్ బ్యాటన్ నిర్ధారణకు వచ్చి కాంగ్రెస్, లీగ్ నాయకులను ఒప్పించారు. జూన్ 3, 1947న తన విభజన ప్రణాళికను ప్రకటించారు. దీన్నే మౌంట్ బ్యాటన్ ప్లాన్ లేదా జూన్ 3 ప్లాన్ అంటారు. ఈ ప్లాన్ ప్రకారం ఏం జరగాలి? భారతదేశాన్ని ఇండియా, పాకిస్తాన్ అనే 2 స్వతంత్ర డొమినియన్లుగా విభజించాలి. బెంగాల్, పంజాబు ప్రావిన్సులను మత ప్రాతిపదికన విభజించాలి. సింధ్, బలూచిస్తాన్, వాయువ్య సరిహద్దు ప్రావిన్సు ఎటువైపు వెళ్లాలో అక్కడి శాసనసభలు, ప్రజలు నిర్ణయించుకోవాలి. స్వదేశీ సంస్థానాలు ఇండియాలోగాని, పాకిస్తాన్లోగాని చేరవచ్చు లేదా స్వతంత్రంగా ఉండవచ్చు. అయితే స్వతంత్రంగా ఉండటాన్ని ప్రోత్సహించలేదు. ఈ ప్లాన్కే చట్టరూపం భారత స్వాతంత్ర చట్టం 1947. ఖచ్చితంగా. బ్రిటిష్ పార్లమెంట్ చాలా వేగంగా భారత స్వాతంత్ర చట్టం 1947, ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947ని ఆమోదించింది. జూలై 18, 1947న రాజు ఆమోదం పొందింది. దీని ప్రకారం ఆగస్టు 15, 1947న భారతదేశం, పాకిస్తాన్ అనే 2 కొత్త డొమినియన్లు ఏర్పడతాయి. బ్రిటిష్ వారి అధికారం పూర్తిగా రద్దవుతుంది. వైస్రాయ్ పదవి రద్దయి 2 దేశాలకు వేరువేరు గవర్నర్ జనరల్స్ ఉంటారు. రాజ్యాంగ పరిషత్లే ఆయా దేశాల తాత్కాలిక పార్లమెంట్లుగా పనిచేస్తాయి. స్వదేశీ సంస్థానాలపై బ్రిటిష్ సార్వభౌమాధికారం ముగుస్తుంది. అలా ఆగస్టు 14 అర్ధరాత్రి పాకిస్తాన్, ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్ర్యం పొందాయి. నెహ్రూ చారిత్రాత్మక ప్రసంగం ట్రిస్ట్ విత్ డెస్టినీ ఆ క్షణంలోనే ఇచ్చారు. అవును, అదొక చారిత్రాత్మక ఘట్టం. సరే, స్వాతంత్రమొచ్చింది. ఇక ఆ తర్వాత అత్యంత కీలకమైన పని మనకంటూ ఒక రాజ్యాంగాన్ని రాసుకోవడం. రాజ్యాంగ పరిషత్ ఎన్నికల గురించి ఇందాక కొంచెం చెప్పారు. మొత్తం సభ్యులెంతమంది, ఎలా ఎన్నికయ్యారు? రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయాలనే డిమాండ్ నిజానికి చాలా పాతది. 1934లో ఎంఎన్ రాయ్ మొదటిసారి ఈ ఆలోచన చేశారు. తర్వాత కాంగ్రెస్ అధికారికంగా డిమాండ్ చేసింది. కేబినెట్ మిషన్ ప్లాన్ కింద 1946 జులై, ఆగస్టులో ఎన్నికలు జరిగాయి. ఇవి పరోక్ష ఎన్నికలు. అంటే అప్పటి ప్రావిన్సుల శాసనసభలకు ఎన్నికైన సభ్యులు, వీళ్లు పరిమిత ఓటు హక్కుతో ఎన్నికైన వారే రాజ్యాంగ పరిషత్ సభ్యులను దామాషా పద్ధతిలో ఎన్నుకున్నారు. ఓ, పరోక్ష ఎన్నికలా? మొత్తం ఎంతమంది సభ్యులు? కెబినెట్ ప్లాన్ ప్రకారం మొత్తం 389 స్థానాలు. అందులో 296 బ్రిటిష్ ఇండియా ప్రావిన్సులకు, 93 స్వదేశీ సంస్థానాలకు కేటాయించారు. ప్రావిన్సులకు కేటాయించిన 296 సీట్లలో మళ్లీ మత ప్రాతిపదికన జనరల్, ముస్లిం, సిక్కు విభజించారు. అయితే ముస్లిం లీగ్ బహిష్కరించింది కదా, దేశ విభజన తర్వాత సభ్యుల సంఖ్య తగ్గి ఉంటుంది. అవును, ముస్లిం లీగ్ రాజ్యాంగ పరిషత్తును బహిష్కరించింది. దేశ విభజన తర్వాత పాకిస్తాన్కు వెళ్లిన ప్రాంతాల సభ్యులు కూడా తప్పుకున్నారు. దాంతో భారత రాజ్యాంగ పరిషత్తులో సభ్యుల సంఖ్య 299కి తగ్గింది. ఇందులో ప్రావిన్సుల నుంచి 229 మంది, స్వదేశీ సంస్థానాల నుంచి 70 మంది ప్రతినిధులు ఉన్నారు. ఈ సభ్యుల్లో ఎవరు ముఖ్యులు? అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం లభించిందా? దాదాపు అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం లభించింది. కాంగ్రెస్ పార్టీకి చెందినవారే మెజార్టీ సభ్యులు. నెహ్రూ, సర్దార్ పటేల్, డాక్టర్ రాజేంద్రప్రసాద్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, సి రాజగోపాలాచారి, ఆచార్య కృపలాని వంటి కాంగ్రెస్ అగ్రనేతలున్నారు. కాంగ్రెసేతర ప్రముఖుల్లో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్, శ్యామప్రసాద్ ముఖర్జీ, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, కె మున్షీ వంటివారున్నారు. గాంధీజీ, మహమ్మద్ అలీ జిన్నా మాత్రం రాజ్యాంగ పరిషత్లో సభ్యులు కారు. మహిళా సభ్యులు కూడా ఉన్నారా? ఉన్నారు. మొత్తం 15 మంది మహిళా సభ్యులున్నారు. సరోజినీ నాయుడు, దుర్గాబాయ్ దేశ్ముఖ్, రాజకుమారి అమృత్ కౌర్, విజయలక్ష్మి పండిట్, హంసా మెహతా వంటి ప్రముఖులు వారిలో ఉన్నారు. మన తెలుగు ప్రాంతం నుంచి కూడా టంగుటూరు ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డి, పట్టాభి సీతారామయ్య, ఎన్జీ రంగా, దుర్గాబాయ్ దేశ్ముఖ్ వంటి ముఖ్యనేతలు సభ్యులుగా ఉన్నారు.
గొప్ప విషయం. సరే, రాజ్యాంగ పరిషత్ ఎలా పనిచేసింది? మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం డిసెంబర్ 9, 1946న ఢిల్లీలో జరిగింది. ముస్లిం లీగ్ దీన్ని బహిష్కరించడంతో కేవలము 211 మంది సభ్యులే హాజరయ్యారు. ఫ్రెంచ్ సాంప్రదాయాన్ని అనుసరించి సభలోని అత్యంత వయోవృద్ధుడైన డాక్టర్ సచ్చిదానంద సిన్హాను తాత్కాలిక అధ్యక్షుడుగా ఎన్నుకున్నారు. శాశ్వత అధ్యక్షుడెప్పుడు ఎన్నికయ్యారు? 2 రోజుల తర్వాత, అంటే డిసెంబర్ 11, 1946న డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ను రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే హెచ్సి ముఖర్జీ, విటి కృష్ణమాచార్యులను ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్నారు. నెహ్రూ ప్రవేశపెట్టిన లక్ష్యాలు, ఆశయాల తీర్మానం గురించి చెప్పండి. అదే పీఠికకు ఆధారమన్నారు కదా? అవును. డిసెంబర్ 13, 1946న జవహర్లాల్ నెహ్రూ చారిత్రాత్మకమైన లక్ష్యాలు, ఆశయాల తీర్మానాన్ని ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ సభలో ప్రవేశపెట్టారు. ఇది స్వతంత్ర భారతదేశం ఎలా ఉండబోతోందో, దాని ఆశయాలు, తత్వమేమిటో నిర్దేశించింది. భారతదేశాన్ని ఒక స్వతంత్ర, సార్వభౌమ, గణతంత్ర రాజ్యంగా ప్రకటించడం, పౌరులందరికీ న్యాయం, సమానత్వం, స్వేచ్ఛలను హామీ ఇవ్వడం, మైనారిటీలు, వెనకబడిన వర్గాలకు రక్షణ కల్పించడం వంటి మౌలిక సూత్రాలను ఇది పేర్కొంది. దీన్ని సభ ఎప్పుడు ఆమోదించింది? దీనిపై సుదీర్ఘంగా చర్చ జరిగిన తర్వాత జనవరి 22, 1947న రాజ్యాంగ పరిషత్ ఏకగ్రీవంగా ఈ తీర్మానాన్ని ఆమోదించింది. ఇదే తర్వాత మన రాజ్యాంగ పీఠికకు ప్రియాంబుల్ మూలాధారంగా మారింది. కెఎం మున్షీ దీన్ని మన సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్రం యొక్క జాతకం, హారోస్కోప్ ఆఫ్ అవర్ సావరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని వర్ణించారు. రాజ్యాంగ రచన ప్రక్రియ చాలా క్లిష్టమైనది. దాన్ని సులభతరం చేయడానికి కమిటీలు వేశారు కదా? అవును. రాజ్యాంగ పరిషత్ వివిధ అంశాలను పరిశీలించడానికి అనేక కమిటీలను నియమించింది. కొన్ని మేజర్ కమిటీలు, కొన్ని మైనర్ కమిటీలు ఉన్నాయి. ఉదాహరణకు కేంద్ర అధికారాల కమిటీ నెహ్రూ, ప్రావిన్షియల్ రాజ్యాంగ కమిటీ పటేల్, ప్రాథమిక హక్కులు, మైనారిటీల సలహా కమిటీ పటేల్, నియమాల కమిటీ రాజేంద్రప్రసాద్, స్టీరింగ్ కమిటీ రాజేంద్రప్రసాద్ వంటివి ముఖ్యమైనవి. అన్నింటికన్నా కీలకమైనది ముసాయిదా కమిటీ, డ్రాఫ్టింగ్ కమిటీ గదా? దాని గురించి చెప్పండి. ఖచ్చితంగా. అన్ని కమిటీల సిఫార్సులను పరిశీలించి రాజ్యాంగం యొక్క తుది ముసాయిదాను తయారుచేసే బాధ్యత ముసాయిదా కమిటీదే. దీన్ని ఆగస్టు 29, 1947న ఏర్పాటు చేశారు. దీనికి అధ్యక్షుడుగా డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ వ్యవహరించారు. అందుకే ఆయన్ని భారత రాజ్యాంగ పితామహుడు లేదా ప్రధాన శిల్పి అంటారు. ఆ కమిటీలో ఇతర సభ్యులెవరు? అంబేడ్కర్ గారితో పాటు మరో 6 సభ్యులున్నారు. ఎన్ గోపాలస్వామి అయ్యంగార్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, డాక్టర్ కెఎం మున్షీ, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, ఎన్ మాధవరావు. ఈయన బిఎల్ మిట్టర్ అనారోగ్యం కారణంగా తప్పుకుంటే ఆయన స్థానంలో వచ్చారు. టిటి కృష్ణమాచారి. ఈయన 1948లో డిపి ఖైతాం మరణించడంతో ఆయన స్థానంలో వచ్చారు. రాజ్యాంగ సలహాదారుగా బిఎన్ రావు పాత్ర కూడా చాలా కీలకమైనది అంటారు. అవును. బెనగల్ నరసింగరావు గారు రాజ్యాంగ పరిషత్కు రాజ్యాంగ సలహాదారుగా ఉన్నారు. ఆయన గొప్ప న్యాయకోవిదుడు, అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తిగా కూడా పనిచేశారు. ఆయన రాజ్యాంగ పరిషత్ పరిశీలన కోసం ప్రాథమిక ముసాయిదాను తయారుచేశారు. అందులో 243 ఆర్టికల్స్, 13 షెడ్యూల్స్ ఉన్నాయని అంటారు. దాని ఆధారంగానే అంబేడ్కర్ నేతృత్వంలోని ముసాయిదా కమిటీ పనిచేసింది. ముసాయిదా కమిటీ తయారుచేసిన రాజ్యాంగంపై విస్తృతంగా చర్చలు జరిగాయా? చాలా జరిగాయి. ముసాయిదా కమిటీ మొదటి ముసాయిదాను ఫిబ్రవరి 1948లో ప్రచురించి ప్రజల అభిప్రాయాలు, సూచనలు, విమర్శల కోసం 8 నెలల సమయమిచ్చింది. అనేక ప్రతిపాదనలు, సవరణలు వచ్చాయి. వాటిని పరిశీలించి కమిటీ రెండో ముసాయిదాను అక్టోబర్ 1948లో ప్రచురించింది. తుది ముసాయిదాను సభలో ఎప్పుడు ప్రవేశపెట్టారు? దానిపై ఎన్ని రోజులు చర్చ జరిగింది? డాక్టర్ అంబేడ్కర్ తుది ముసాయిదాను నవంబర్ 4, 1948న సభలో ప్రవేశపెట్టారు. దీనిపై 3 దశల్లో రీడింగ్స్ సుదీర్ఘంగా చర్చ జరిగింది. మొదటి రీడింగ్ నవంబర్ 4, 9, 1948 సాధారణ చర్చ. రెండో రీడింగ్ నవంబర్ 15, 1948, అక్టోబర్ 17, 1949 క్లాజుల వారీగా సుదీర్ఘ చర్చ. వేల సవరణలు ప్రతిపాదించబడ్డాయి, చర్చించబడ్డాయి.
మూడో రీడింగ్ నవంబర్ 14-26, 1949 తుది ఆమోదం కోసం జరిగింది. మొత్తం మీద రాజ్యాంగ పరిషత్ 11 సమావేశాలు సెషన్స్ జరిపి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు పనిచేసింది. అబ్బా, దాదాపు 3 ఏళ్లు ఇంత సమయం పట్టిందా? అవును, సుమారు 60 దేశాల రాజ్యాంగాలను పరిశీలించారు. ముసాయిదా రాజ్యాంగాన్ని 114 రోజుల పాటు చర్చించారు. ఈ మొత్తం ప్రక్రియకైన ఖర్చు సుమారు 64 లక్షల రూపాయలని అంచనా. ఆమోదించారు. ఎప్పుడు అమల్లోకి వచ్చింది? నవంబర్ 26, 1949న రాజ్యాంగ ముసాయిదాపై మూడో రీడింగ్ పూర్తయిన తర్వాత ద కాన్స్టిట్యూషన్ యాజ్ సెటిల్డ్ బై ద అసెంబ్లీ బీ పాస్డ్ అనే తీర్మానాన్ని ఆమోదించారు. ఆ రోజు సభలో ఉన్న 284 మంది సభ్యులు రాజ్యాంగంపై సంతకాలు చేశారు. ఆ విధంగా రాజ్యాంగాన్ని నవంబర్ 26, 1949న ఆమోదించారు. అందుకే మనం నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవం లేదా జాతీయ న్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం. ఖచ్చితంగా. అయితే ఆ రోజు రాజ్యాంగంలోని కొన్ని నిబంధనలు మాత్రమే, పౌరసత్వం, ఎన్నికలు, తాత్కాలిక పార్లమెంట్, తాత్కాలిక నిబంధనలు వంటివి వెంటనే అమల్లోకొచ్చాయి. మరి పూర్తి రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకొచ్చింది? ఎందుకు ఆ తేదీని ఎంచుకున్నారు? ఓ పూర్తి రాజ్యాంగం జనవరి 26, 1950న అమల్లోకొచ్చింది. ఆ రోజున మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ తేదీకి ఒక చారిత్రక ప్రాధాన్యత ఉంది. 1929 డిసెంబర్లో జరిగిన లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో పూర్ణ స్వరాజ్యం తీర్మానం చేశారు కదా. అవును. అప్పుడు 1930 జనవరి 26న సంపూర్ణ స్వరాజ్య దినంగా జరుపుకోవాలని నిర్ణయించారు. ఆ చారిత్రక రోజుకు గుర్తుగా జనవరి 26, 1950న రాజ్యాంగాన్ని పూర్తిగా అమల్లోకి తెచ్చారు. ఆ రోజు నుంచి భారతదేశం ఒక సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. సామ్యవాద లౌకిక పదాలను తర్వాత చేర్చారు. రాజ్యాంగ పరిషత్తు చివరి సమావేశం ఎప్పుడు జరిగింది? రాజ్యాంగ పరిషత్తు చివరి సమావేశం జనవరి 24, 1950న జరిగింది. ఆ రోజు సభ్యులు రాజ్యాంగం యొక్క అధికారిక ప్రతులపై సంతకాలు చేశారు. అదే రోజు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ను భారతదేశ తొలి రాష్ట్రపతిగా ఎన్నుకున్నారు. జనగణమనను జాతీయ గీతంగా, వందే మాతరంను జాతీయ గేయంగా ఆమోదించారు. రాజ్యాంగ పరిషత్తు చిహ్నం ఏనుగు అని ఎక్కడో చదివాను, నిజమేనా? అవును, రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఏనుగు, ఐరావతం. ఓకే. ఇంత విస్తృతంగా, ఎంతో శ్రమతో రూపుదిద్దుకున్న మన భారత రాజ్యాంగానికి ఎన్నో విశిష్ట లక్షణాలున్నాయి. వాటి గురించి కొంచెం వివరంగా చర్చిద్దాం. మొట్టమొదటి లక్షణం, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అని చెప్తారు. ఎందుకంత పెద్దది? నిజమే, మన రాజ్యాంగం ప్రపంచంలోకెల్లా అత్యంత సుదీర్ఘమైన లిఖిత రాజ్యాంగం. 1950లో అమల్లోకొచ్చినప్పుడు ఇందులో ఒక పీఠిక, 395 అధికరణలు, ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 22 భాగాలు ఉన్నాయి. కాలక్రమేణా అనేక సవరణల వల్ల ప్రస్తుతం దాదాపు 470 ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్, 25 భాగాలు ఉన్నాయి. ఇంత పెద్దగా ఉండటానికి కారణాలేంటి? చాలా కారణాలున్నాయి. 1, భౌగోళికంగా దేశ విస్తీర్ణం, వైవిధ్యం. 2, 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రభావం, అది కూడా చాలా పెద్ద చట్టం. 3, కేంద్రంతో పాటు రాష్ట్రాలకు సంబంధించిన నిబంధనలను కూడా ఒకే రాజ్యాంగంలో చేర్చడం. అమెరికాలో లాగా రాష్ట్రాలకు వేరే రాజ్యాంగాలు లేవు. 4, దేశంలోని న్యాయ నిపుణుల ప్రాబల్యం రాజ్యాంగ పరిషత్లో ఎక్కువగా ఉండటం. 5, జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు లేదు. ఈశాన్య రాష్ట్రాలు వంటి కొన్ని ప్రత్యేక ప్రాంతాలకు, షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులకు ప్రత్యేక నిబంధనలు చేర్చడం. ఇవన్నీ కలిసి రాజ్యాంగాన్ని ఇంత పెద్దదిగా చేశాయి. రెండో ముఖ్య లక్షణం, పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. దీని మనం బ్రిటన్ నుంచి తీసుకున్నాం కదా? అవును, మనం కేంద్రంలోనూ రాష్ట్రాలలోనూ పార్లమెంటరీ పద్ధతిని అనుసరిస్తున్నాం. దీన్నే వెస్ట్మిన్స్టర్ మోడల్ అంటారు. దీని ప్రకారం రాష్ట్రపతి కేంద్రంలో లేదా గవర్నర్ రాష్ట్రంలో రాజ్యాంగ అధిపతి, అంటే నామమాత్రపు కార్యనిర్వాహక అధికారి. కాని నిజమైన కార్యనిర్వాహక అధికారాలు ప్రధానమంత్రి కేంద్రంలో లేదా ముఖ్యమంత్రి రాష్ట్రంలో నేతృత్వంలోని మంత్రిమండలి చేతిలో ఉంటాయి. ఈ మంత్రిమండలి ఎవరికీ బాధ్యత వహిస్తుంది? మంత్రిమండలి సమష్టిగా దిగువ సభకు, లోక్సభకు లేదా విధానసభకు బాధ్యత వహిస్తుంది. అంటే లోక్సభ విధానసభలో మెజారిటీ ఉన్నంతవరకే ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. అవిశ్వాస తీర్మానం నెగ్గితే ప్రభుత్వం రాజీనామా చేయాలి.
ఇది పార్లమెంటరీ వ్యవస్థ యొక్క ముఖ్య లక్షణం. మన రాజ్యాంగం దృఢ, రిజిడ్, అదృఢ, ఫ్లెక్సిబుల్ లక్షణాల సమ్మేళనం అని కూడా అంటారు. అంటే ఏంటి? రాజ్యాంగాన్ని సవరించే పద్ధతిని బట్టి దాన్ని దృఢ లేదా అదృఢ అని వర్గీకరిస్తారు. అమెరికా రాజ్యాంగంలాగా సవరించడం చాలా కష్టంగా ఉంటే దాన్ని దృఢ రాజ్యాంగం అంటారు. బ్రిటన్ రాజ్యాంగంలాగా సాధారణ చట్టం చేసినంత సులభంగా సవరించగలిగితే దాన్ని అదృఢ రాజ్యాంగం అంటారు. మరి మనది? మన రాజ్యాంగం ఈ రెండింటి కలయిక. కొన్ని నిబంధనలను పార్లమెంట్ సాధారణ మెజారిటీతో సాధారణ చట్టంలాగా సవరించవచ్చు. మరికొన్ని ముఖ్యమైన నిబంధనలను పార్లమెంట్ ప్రత్యేక మెజారిటీతో, ప్రతి సభలో హాజరై ఓటు వేసిన వారిలో 2/3 వంతు మెజారిటీ, ఇది సభ మొత్తం సభ్యుల్లో సగం కంటే ఎక్కువ ఉండాలి. సమాఖ్య వ్యవస్థకు సంబంధించిన అత్యంత కీలకమైన నిబంధనలను సవరించాలంటే పార్లమెంట్ ప్రత్యేక మెజారిటీతో పాటు కనీసం సగం రాష్ట్రాల శాసనసభల ఆమోదం కూడా అవసరం. ఈ విధంగా మన రాజ్యాంగం మరీ దృఢంగానూ కాకుండా మరీ అదృఢంగానూ కాకుండా సమతుల్యతను పాటిస్తుంది. ఓకే, ఇక సమాఖ్య వ్యవస్థ, ఫెడరల్ సిస్టమ్. మనది పూర్తిగా సమాఖ్యనా లేక ఏకకేంద్ర లక్షణాలు కూడా ఉన్నాయా? ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. మన రాజ్యాంగం స్పష్టంగా సమాఖ్య, ఫెడరేషన్ అనే పదాన్ని ఉపయోగించలేదు. ఆర్టికల్ 1 భారతదేశాన్ని రాష్ట్రాల యూనియన్గా వర్ణించింది. అయితే మన వ్యవస్థలో బలమైన సమాఖ్య లక్షణాలున్నాయి. అవేంటి? 2 ప్రభుత్వాలు, కేంద్ర, రాష్ట్ర, అధికారాల విభజన, 3 జాబితాలు, లిఖిత రాజ్యాంగం, రాజ్యాంగ ఆధిక్యత, దృఢ రాజ్యాంగం కొన్ని విషయాల్లో, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, ద్విసభా విధానం, రాజ్యసభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇవన్నీ సమాఖ్య లక్షణాలే. మరి ఏకకేంద్ర లక్షణాలు? అవి కూడా చాలా ఉన్నాయి. బలమైన కేంద్రం, రాష్ట్రాలు విడిపోయే హక్కు లేకపోవడం, ఏకపౌరస్వత్వం, అదృఢ రాజ్యాంగం చాలా భాగం, ఏకీకృత న్యాయ వ్యవస్థ, కేంద్రం ద్వారా గవర్నర్ల నియామకం, అఖిల భారత సర్వీసులు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, అత్యవసర పరిస్థితి నిబంధనలు, ఇవన్నీ కేంద్రాన్ని బలోపేతం చేసే ఏకకేంద్ర లక్షణాలు. అందుకనే దీన్ని అర్ధ సమాఖ్య, క్వాజీ ఫెడరల్ అని కేసీవేర్ అన్నారు. అవును, గ్రాన్వెల్ ఆస్టిన్ దీన్ని సహకార సమాఖ్య, కోఆపరేటివ్ ఫెడరలిజం అన్నారు. ఐవర్ జెన్నింగ్స్ బలమైన కేంద్రం గల సమాఖ్య అన్నారు. అంటే మనది ప్రత్యేకమైన భారతీయ అవసరాలకు అనుగుణంగా రూపొందించబడిన వ్యవస్థ అన్నమాట. బలంగా కేంద్రీకృతమయుంటూనే రాష్ట్రాలకు గణనీయమైన స్వయం ప్రతిపత్తిని ఇస్తుంది. ఇంకో ముఖ్య లక్షణం స్వతంత్ర ఏకీకృత న్యాయ వ్యవస్థ. అవును, మన దేశంలో న్యాయ వ్యవస్థ ఏకీకృతంగా ఉంది. అంటే సుప్రీంకోర్టు అగ్రస్థానంలో ఉండి దాని కింద హైకోర్టులు, వాటి కింద జిల్లా, ఇతర సబార్డినేట్ కోర్టులు ఉంటాయి. కేంద్ర చట్టాలు, రాష్ట్ర చట్టాలు అన్నీ ఇదే వ్యవస్థ ద్వారా అమలు చేయబడతాయి. అమెరికాలోలాగా కేంద్రానికి, రాష్ట్రాలకు వేరువేరు న్యాయ వ్యవస్థలు లేవు. మరి దాని స్వాతంత్ర్యం ఎలా కాపాడబడుతుంది? రాజ్యాంగం న్యాయ వ్యవస్థ స్వాతంత్ర్యానికి అనేక రక్షణలు కల్పించింది. న్యాయమూర్తుల నియామక పద్ధతి, కొలీజియం, వారి పదవీకాల భద్రత, వారిని తొలగించడానికి కఠినమైన అభిశంసన ప్రక్రియ, వారి జీతభత్యాలు కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఇవ్వడం, వారి ప్రవర్తనపై పార్లమెంటులో అభిశంసన సమయంలో తప్ప చర్చించరాదనే నిబంధన, కోర్టు ధిక్కారానికి శిక్షించే అధికారం, ఇవన్నీ న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడుతాయి. న్యాయ సమీక్ష అధికారం, జ్యుడిషియల్ రివ్యూ కూడా ముఖ్యమే కదా? చాలా ముఖ్యం. ఇది అమెరికా నుంచి గ్రహించాం. పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభలు చేసిన చట్టాలు, ప్రభుత్వ కార్యనిర్వాహక ఉత్తర్వులు రాజ్యాంగానికి విరుద్ధంగా అల్ట్రావేరిస్ ఉంటే వాటిని కొట్టివేసే అధికారం సుప్రీంకోర్టుకు, హైకోర్టులకు ఉంది. ఇది రాజ్యాంగ ఆధిక్యతను, ప్రాథమిక హక్కులను కాపాడుతుంది. ప్రాథమిక హక్కుల గురించి చెప్పండి. రాజ్యాంగంలోని 3వ భాగంలో ఆర్టికల్స్ 12, 35 పౌరుల ప్రాథమిక హక్కులను పేర్కొన్నారు. ఇవి అమెరికా రాజ్యాంగంలోని బిల్ ఆఫ్ రైట్స్ నుంచి స్ఫూర్తి పొందాయి. ఇవి పౌరులకు ప్రభుత్వం నుంచి రక్షణ కల్పిస్తాయి, రాజకీయ ప్రజాస్వామ్యానికి పునాది. వీటిని ఉల్లంఘిస్తే నేరుగా సుప్రీంకోర్టును ఆర్టికల్ 32 లేదా హైకోర్టును ఆర్టికల్ 226 ఆశ్రయించవచ్చు. మొదట 7 హక్కులు ఉండేవి. 7వది ఏమైంది? ఆస్తి హక్కు ఆర్టికల్ 31ను 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి ఆర్టికల్ 300A కింద కేవలం చట్టబద్ధమైన హక్కుగా మార్చారు. ప్రస్తుతం 6 ప్రాథమిక హక్కులున్నాయి. సమానత్వపు హక్కు, స్వాతంత్ర్యపు హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వాతంత్ర్యపు హక్కు,
సాంస్కృతిక విద్యా హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు. ప్రాథమిక హక్కులకు భిన్నంగా ఆదేశిక సూత్రాలు కూడా ఉన్నాయి కదా భాగం 4లో. అవును, రాజ్యాంగంలోని 4వ భాగంలో ఆర్టికల్స్ 36 నుంచి 51 ఆదేశిక సూత్రాలను చేర్చారు. ఇవి ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించాం. ఇవి దేశంలో సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని స్థాపించడానికి, ఒక సంక్షేమ రాజ్యాన్ని, వెల్ఫేర్ స్టేట్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వాలకు మార్గదర్శకాలుగా పనిచేస్తాయి. వీటికి న్యాయ సంరక్షణ ఉందా? లేదు, ప్రాథమిక హక్కుల్లాగా వీటిని అమలు చేయాలని కోర్టులను ఆశ్రయించలేము. కానీ దేశ పాలనకు ఇవి మౌలికమైనవని, చట్టాలు చేసేటప్పుడు వీటిని పరిగణనలోకి తీసుకోవడం ప్రభుత్వాల కర్తవ్యమని ఆర్టికల్ 37 చెబుతుంది. గాంధేయవాద, సామ్యవాద, ఉదారవాద మేధోపరమైన సూత్రాలు ఇందులో ఉన్నాయి. ఇక ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్, అవి మొదట రాజ్యాంగంలో లేవు కదా? లేవు. వీటిని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు రాజ్యాంగంలో చేర్చారు. భాగం 4ఏలో ఆర్టికల్ 51A కింద వీటిని పొందుపరిచారు. ఇవి పూర్వపు సోవియట్ యూనియన్, యుఎస్ఎస్ఆర్ రాజ్యాంగం నుంచి స్ఫూర్తి పొందాయి. మొదట 10 విధులు చేర్చారు. 11వ విధిని తర్వాత చేర్చారా? అవును, 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ విధిని చేర్చారు. 6 నుంచి 14 సంవత్సరాలలోపు పిల్లలకు విద్యావకాశాలు కల్పించడం తల్లిదండ్రుల లేదా సంరక్షకుల విధి అని ఇది చెబుతుంది. ప్రాథమిక హక్కుల్లాగే కాకుండా ఆదేశిక సూత్రాల్లాగే వీటికూడా న్యాయ సంరక్షణ లేదు. ఇవి పౌరుల బాధ్యతలను గుర్తుచేస్తాయి. సార్వజనీన వయోజన ఓటు హక్కు గురించి కూడా చెప్పుకోవాలి. తప్పకుండా. ఇది మన ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. ఆర్టికల్ 326 ప్రకారం కులం, మతం, జాతి, లింగం, అక్షరాస్యత, ఆస్తి వంటి ఏ వివక్ష లేకుండా 18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించబడింది. ఇది చాలా పెద్ద విప్లవాత్మకమైన అడుగు. మొదట ఓటింగ్ వయస్సు 21 ఏళ్లుండేది. దాన్ని 18కి ఎప్పుడు తగ్గించారు? 1988లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటింగ్ వయస్సును 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారు. ఇది 1989 నుంచి అమల్లోకి వచ్చింది. ఏక పౌరసత్వం, సింగిల్ సిటిజన్షిప్ కూడా ఒక ముఖ్య లక్షణం. అమెరికా, స్విట్జర్లాండ్ లాంటి సమాఖ్య దేశాల్లో ద్వంద్వ పౌరసత్వం, కేంద్ర, రాష్ట్ర ఉంటుంది. కాని మన దేశంలో పౌరులందరికీ ఒకే భారతీయ పౌరసత్వం ఉంటుంది. రాష్ట్రాలకు ప్రత్యేక పౌరసత్వం లేదు. ఇది దేశ సమైక్యతను, ప్రజల మధ్య సోదరభావాన్ని పెంపొందించడానికి ఉద్దేశించబడింది. లౌకిక రాజ్యం, సెక్యులర్ స్టేట్ అనే భావనను రాజ్యాంగం ఎలా ప్రతిబింబిస్తుంది? భారతదేశం ఒక లౌకిక రాజ్యం. అంటే రాజ్యానికి అధికారిక మతం ఏదీ లేదు. ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుంది, మత వ్యవహారాల్లో తటస్థంగా ఉంటుంది. లౌకిక, సెక్యులర్ అనే పదాన్ని 1976లో 42వ సవరణ ద్వారా పీఠికలో చేర్చినప్పటికీ లౌకిక స్ఫూర్తి రాజ్యాంగంలో మొదటి నుంచి ఉంది. ఆర్టికల్స్ 14, 15, 16 వివక్ష నిషేధం, ముఖ్యంగా ఆర్టికల్స్ 25 నుంచి 28 వరకు మత స్వాతంత్ర్యపు హక్కు, లౌకిక స్వభావాన్ని స్పష్టం చేస్తాయి. స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థల, ఇండిపెండెంట్ బాడీస్ ఏర్పాటు కూడా రాజ్యాంగ లక్షణమే కదా? అవును, ప్రజాస్వామ్య వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి కొన్ని స్వతంత్ర సంస్థలను రాజ్యాంగం ఏర్పాటు చేసింది. ఉదాహరణకు ఎన్నికల సంఘం, ఆర్టికల్ 324 స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, సిఏజీ, ఆర్టికల్ 148 ప్రభుత్వ ఖాతాలను ఆడిట్ చేయడానికి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూపీఎస్సీ, స్టేట్ పిఎస్సీలు ఆర్టికల్ 315 మెరిట్ ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలు చేయడానికి. ఆర్థిక సంఘం, ఆర్టికల్ 280 కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీకి సిఫార్సులు చేయడానికి. ఇవే కాకుండా జాతీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్లు వంటివి కూడా ఉన్నాయి. 3 అంచెల ప్రభుత్వం, 3-tier గవర్నమెంట్ కూడా ఒక లక్షణంగా చెప్పవచ్చా? చెప్పవచ్చు. మొదట రాజ్యాంగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనే 2 అంచెలే ఉండేవి. కానీ 1992లో 73వ, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా పంచాయతీలకు, గ్రామీణ స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలకు, పట్టణ స్థానిక సంస్థలు రాజ్యాంగ బద్ధత కల్పించి 3 అంచె ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
ఇది ప్రపంచంలో మరే రాజ్యాంగంలోనూ లేని ప్రత్యేకత. అత్యవసర పరిస్థితి నిబంధనలు. దేశ సార్వభౌమత్వాన్ని, ఐక్యతను, సమగ్రతను, భద్రతను కాపాడటానికి రాజ్యాంగం రాష్ట్రపతికి కొన్ని అసాధారణ అధికారాలను ఇచ్చింది. 3 రకాల అత్యవసర పరిస్థితులను రాజ్యాంగం పేర్కొంది. జాతీయ అత్యవసర పరిస్థితి, ఆర్టీ 352, యుద్ధం, బాహ్య దురాక్రమణ, సాయుధ తిరుగుబాటు. రాష్ట్రాలలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు రాష్ట్రపతి పాలన, ఆర్టికల్ 356. ఆర్థిక అత్యవసర పరిస్థితి, ఆర్టికల్ 360. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వానికి సర్వాధికారాలు లభిస్తాయి. సమాఖ్య వ్యవస్థ ఏకకేంద్ర వ్యవస్థగా మారుతుంది. ఇది కూడా ఒక విశిష్ట లక్షణం. ఇక చివరిగా రాజ్యాంగ మౌలిక స్వరూపం, బేసిక్ స్ట్రక్చర్ అనే భావన గురించి చెప్పండి. ఇది చాలా ముఖ్యమైనది. పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఆర్టికల్ 368 ఉంది. కానీ ఆ అధికారం అపరిమితం కాదు అని సుప్రీంకోర్టు చెప్పింది. కేశవానంద భారతి కేస్ 1973లో సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పునిస్తూ పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించవచ్చు, కానీ రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని లేదా మూల లక్షణాలను మార్చకూడదని స్పష్టం చేసింది. ఏవి మౌలిక స్వరూపం కిందికి వస్తాయి? రాజ్యాంగ ఆధిక్యత, లౌకిక స్వభావం, అధికారాల విభజన, సమాఖ్య సూత్రాలు, పార్లమెంటరీ వ్యవస్థ, న్యాయ సమీక్షా అధికారం, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల మధ్య సమతుల్యత వంటివి మౌలిక స్వరూపంలో భాగమని వివిధ కేసులలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇది రాజ్యాంగ పరిరక్షణలో న్యాయ వ్యవస్థకు ఒక శక్తివంతమైన సాధనం. అద్భుతం! ఇన్ని విశిష్ట లక్షణాలతో మన రాజ్యాంగం నిజంగా ఒక గొప్ప పత్రం. ఇక రాజ్యాంగానికి ఆత్మ లేదా తాళంచెవి వంటి పీఠిక, ప్రియంబుల్ గురించి క్లుప్తంగా చెప్పండి. పీఠిక రాజ్యాంగానికి ఒక పరిచయం లేదా ముందుమాట లాంటిది. ఇది రాజ్యాంగం యొక్క మూల ఆశయాలను, లక్ష్యాలను, తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. నెహ్రూ ప్రవేశపెట్టిన లక్ష్యాలు, ఆశయాల తీర్మానం దీనికి ఆధారం. పీఠిక అనే భావనను మనం అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. పీఠికలో ఏముంది? భారత ప్రజలమైన మేము, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని గంభీరంగా ప్రారంభమవుతుంది. భారతదేశాన్ని ఒక సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా స్థిరపరుచుకోవడానికి సంకల్పించినట్లు చెప్తుంది. పౌరులకు ఏం హామీ ఇస్తుంది? పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, జస్టిస్, సోషల్, ఎకనామిక్, పొలిటికల్, ఆలోచన, భావప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలలో స్వాతంత్ర్యాన్ని, లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని, ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆఫ్ ఆపర్చునిటీ, వీటన్నింటినీ చేకూర్చడానికి మరియు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతి ఐక్యతను, సమగ్రతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని, ఫ్రటర్నిటీ, అష్యూరింగ్ ద డిగ్నిటీ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ ద యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ పెంపొందించడానికి దృఢసంకల్పంతో ఉన్నామని చెప్తుంది. చివరగా ఏముంటుంది? మా రాజ్యాంగ పరిషత్తులో 1949 నవంబర్ 26వ తేదీన ఈ రాజ్యాంగాన్ని స్వీకరించి శాసనంగా రూపొందించుకొని మాకు మేము సమర్పించుకుంటున్నాము అని ముగుస్తుంది. ఇది రాజ్యాంగం యొక్క అధికారం ప్రజల నుంచే వచ్చిందని, రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీని స్పష్టం చేస్తుంది. పీఠికలో సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలను తర్వాత చేర్చారు కదా, ఇది రాజ్యాంగంలో అంతర్భాగమేనా? అవును, ఈ 3 పదాలను 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా పీఠికలో చేర్చారు. మొదట్లో పీఠిక రాజ్యాంగంలో భాగం కాదని బేరుబారి యూనియన్ కేస్ 1960 సుప్రీంకోర్టు చెప్పింది. కానీ కేశవానంద భారతి కేస్ 1973లో తన తీర్పును మార్చుకుని పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగమేనని స్పష్టం చేసింది. అంతేకాదు, పీఠికను కూడా రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలగకుండా సవరించవచ్చని చెప్పింది. అంటే పీఠికకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఖచ్చితంగా. ఇది రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను, ఆలోచనలను అర్థం చేసుకోవడానికి ఒక తాళం చెవిలాంటిది. రాజ్యాంగంలోని ఏదైనా నిబంధన అస్పష్టంగా ఉన్నప్పుడు దాని అర్థాన్ని వివరించడానికి పీఠిక సహాయపడుతుంది. అద్భుతంగా వివరించారు. మొత్తం మీద ఈస్ట్ ఇండియా కంపెనీ కాలం నుంచి స్వాతంత్ర్యం వరకు, ఆపై రాజ్యాంగ పరిషత్ చర్చల వరకు ఈ సుదీర్ఘ చారిత్రక ప్రయాణం, ఎన్నో సంస్కరణలు, ఉద్యమాలు, మేధోమథనం, వీటన్నిటి ఫలితమే మన భారత రాజ్యాంగం.
ఇది కేవలం అక్షరాల సమూహం కాదు, మన దేశ ఆత్మ, మన ఆశయాల ప్రతిబింబం. అవును, ఇది నిరంతరం పరిణామం చెందుతూ మన సామాజిక, రాజకీయ, ఆర్థిక జీవితాన్ని మార్గనిర్దేశం చేస్తున్న ఒక జీవనపత్రం, లివింగ్ డాక్యుమెంట్. ఈ చారిత్రక క్రమాన్ని, రాజ్యాంగ నిర్మాతల దార్శనికతను అర్థం చేసుకోవడం పరీక్షలకే కాదు, ప్రతి పౌరుడికీ అవసరం. ముగింపుగా ఒక్క ప్రశ్న మనందరి మదిలో ఉంచుకుందాం. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 7 దశాబ్దాలు దాటింది. పీఠికలో మనమెంతో గర్వంగా చెప్పుకున్న ఆ గొప్ప ఆదర్శాలు సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, వీటిని మనం ఎంతవరకు ఆచరణలో పెట్టగలిగాం? ఆలోచించాల్సిన విషయమే. ఈ ఆదర్శాలను సంపూర్ణంగా సాధించే దిశగా మన ప్రయాణం ఎలా సాగుతోంది? ఇంకా మనం ఎదుర్కోవాల్సిన సవాళ్లేమిటి? ఇది మనమందరం నిరంతరం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన విషయం. ఖచ్చితంగా. ఈరోజు ఇంత వివరంగా చర్చించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.